ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారు మనందరికీ తెలిసిందే. నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఏ దేశమేగినా ఎందుకు కాలేడినా పొగర రాని తల్లి భూమి భారతినన్నట్టుగా ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే మనసు పొలకించిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు అనుకోండి, నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. ఈరోజు ఎఫ్ఎన్సిసి యాజమాన్యం అంతా కూడాను చక్కగా ఈ 31st కార్యక్రమాల వేడుకలన్నీ కూడా అద్భుతంగా చేస్తున్నారని చెప్పేసి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారి వాయిస్ ఉంటుంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? అదే ఆ మాదిరిగా చూస్తే ఈ రోజు మీ అందరినీ కలుస్తా ఉంటే చాలా ఆనందంగా ఉందని చేసుకుంటున్నాను. ఆ మాదిరిగా చూస్తే మీరందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల కోసమని ఈ రోజు ఈ ఎంటర్టైన్మెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి తెలుసుకుంటున్నాను. మీ అందరు కూడా గట్టిగా చెప్పండి కొట్టి కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలకాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా చెప్పండి కొట్టి చెప్పండి. ఈ విధంగా ఉంటుంది. ఆయన ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడితే ఆ కాన్ఫరెన్స్ లో మాట్లాడే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ లో అయితే ఆ రోజు నేనేం చెప్పాను ఈ విధంగా కొంచెం షౌటింగ్ లా ఉంటుంది. అదే కాన్ఫరెన్స్ లో వాళ్ళు అయితే ముందే చెప్పాను. ఆ రోజు నేను అన్నట్టుగాను నా గత ప్రభుత్వాన్ని చేసుకుంటే ఆ మాదిరిగా ముందు పోవాలి. మీరందరూ కూడా ఈ విధంగా ఉంటుంది. సరే, ఇంకో పక్కన చూస్తే మినిస్టర్లు కూడా ఉన్నారండి. సపోజ్ ఎగ్జాంపుల్ కి బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన మాట్లాడితే మనకు కొంచెం అర్థం కాకుండా ఉంటుంది. అర్థమైనట్టుగా అనిపిస్తుంది కానీ అర్థం కాదనమాట. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి ఏటలేరు ఈ విధంగా ఉంటుంది. అదే వి హనుమంతరావు గారిని తీసుకుంటే ఆయన ఎలా మాట్లాడతారు? హలో, దిస్ ఈజ్ హనుమంతరావు మాట్లాడుతున్నా. ఇవాళ చాలా ఆనందంగా ఉందిరా బాబు. మీ అందరికి కూడా అడ్వాన్స్ గా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారా బిడ్డ. ఏంటిది వందే మాత్రం శ్రీనివాస్ గారు అద్భుతంగా పాటలు పాడినరు. నాకు కూడా వస్తాయి పాటలు, నన్ను కూడా పాడమంటే పాడతా. నీటిలోని జాబ్ వచ్చి నెల మీద పడ్డట్టు మనమంతా గిల్లా గిల్లా కొట్టేసుకుంటుందే. డార్లింగే వచ్చిన డార్లింగే, ఫీలింగే ఏది ఫీలింగే. ఎవరు రమ్మన్నారో నీళ్ళకి వెళ్తాను, నీళ్ళకి వెళ్ళి బయటకు వస్తే హ్యాపీగా పడుకుంటున్నాను. సో మచ్. ఈ విధంగా సరదాగా వి హనుమంతరావు గారిని తీసుకొని చెప్పొచ్చు. అదే విధంగా చూస్తే కేఏ పాల్ గారు, నాకు తెలిసే నిజంగానే 140 దేశాలు తిరిగాను. ఈరోజు ఎఫ్ఎన్సిసి క్లబ్ కు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటంటారు? గట్టిగా చప్పటి కొట్టాలి మరి. ఈ విధంగా కేఏ పాల్ గారు. ఆ విధంగా చూసుకుంటూ పోతే మనం చాలా మంది రాజకీయ నాయకుల వాయిసెస్ మనం సరదాగా చెప్పుకుంటూ పోవచ్చు. అయితే అరుంధతి అనే మూవీ నుంచి ఒక డైలాగ్ తీసుకొని అదే డైలాగ్ కనుక రకరకాల యాక్టర్స్ చెప్తే ఎలా ఉంటుంది సరదాగా తీసుకొని మీకు అందిస్తాను. అరుంధతి మూవీ డైలాగ్ ఎందుకు తీసుకున్నానంటే, మీ అందరు చాలా సార్లు సినిమా చూసుంటారు అండ్ టీవీలలో కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అదైతే మీకు ఆ డైలాగ్ అంతా గుర్తుంటుంది, ఆ సౌండ్ అంతా కూడా గుర్తుంటుంది కాబట్టి. సో ముందుగా అనుష్క గారు నడుచుకుంటూ వస్తుంటే ఆమె గజ్జల శబ్దం, మువ్వల శబ్దం వినబడుతూ ఉంటుంది. తర్వాత పాడబడ్డ కోట డోర్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు వచ్చే సౌండ్ కానీ అదంతా కూడాను ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ముందుగా డైలాగ్, ఆ మూవీలో నుంచి డైలాగ్ చెప్తాను, దాని తర్వాత ఒక్కొక్కరు చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా అనుష్క గారు వస్తున్నారు నడుచుకుంటూ. అంబాలే ఎంత బొమ్మాలే, పిందె పండగింది, కొంచెం కొంచెం కొరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు చంపి కుల్లబెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి, వదలా.
వస్తా వస్తా తప్పక వస్తా, నీ రసమంతా పీల్చేస్తా. అమ్మ బొమ్మలే. ఈ విధంగా ఉంటుందండి ఆ సినిమాలో డైలాగ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఇదే డైలాగ్ ని జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎట్లా చెప్తారు? ఇది యాక్చువల్లీ సోను సూద్ గారు చెప్పిన డైలాగు, కానీ డబ్బింగ్ వచ్చేసి శంకర్ గారు చెప్పారు. సో మన జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఇదే డైలాగ్ ఇలా చెప్తారు. ఏమే అరుంధది పెట్రోల్ పెట్టి బిగాలేసి ఊపిరానికి సచ్చండా బిగాలి బయటకు వచ్చా ఊపిరి పీల్చుకుంటా. నువ్వు నన్ను ఏం చేయలేదా? గొప్పదాన్ని నేను చేస్తాను. ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి గారు. ఇంకో పక్కన చూస్తే ఆయన పోసాని మురళీకృష్ణ గారు. అమ్మా అరుంధతి, ఐ లవ్ యూ రాజా, నాకు ముద్దులు పెడతా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నా దగ్గర రామ్మా, పెట్రోల్ వచ్చాను బయటికి తీయి వస్తా. ఈ విధంగా పోసాని మురళీకృష్ణ గారు. ఇంకో పక్కన చూస్తే రావు గోపాల్ గారు. అలో 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 అరుంధతి, నీ తస్సరవుల బొడ్డు కాంచన మాలకు ఎక్కువ కనకమృతి కొన్నాడు. నీ అమ్మ కడుపు మాట డొక్కలు కొట్టి డిక్కిలో పట్టుకోబెట్టి ఏమనుకుంటున్నావు చస్. ఈ విధంగా రావు గోపాల్ గారు. ఇంకో పక్కన చూస్తే ప్రకాష్ రాజ్ గారు. ఏంటి అరుంధతి, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు నన్ను చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నిన్ను వదలా బొమ్మాలి వదలా. నేను అసలు మనర్కని నన్ను ఎవరో మోసం చేయలేరు. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. ఇంకో పక్కన చూస్తే థ్యాంక్ యూ. ఇంకో పక్కన చూస్తే మోహన్ బాబు గారు. అరుంధతి అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా బంగారము. ఈ విధంగా మోహన్ బాబు గారు. ఇంకో పక్కన చూస్తే కృష్ణరాజు గారు. నాయాలి అరుంధతి, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టులు పెడతావా? నా యాల్ది జానకి కత్తట్టుకు రావే, దీన్ని కసకస నరికెత్తాను. ఈ విధంగా కృష్ణరాజు గారు. ఇంకో పక్కన చూస్తే సరదాగా తీసుకుంటే మనకు కామెడీ యాక్టర్లు ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ గారు అయితే ఎలా చెప్తారు? అంటే అరుంధతి ఎలకెలక 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టి తప్పించుకుంటున్నాను. నన్ను ఎందుకు పెట్టాలి నాకు అర్థం కావట్లేదు. ఏమన్నంటే పుసుతున్న పీడైపోతాను. ఈ విధంగా ఎల్బి శ్రీరామ్ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు సుధాకర్ గారు, పిచ్చకొట్టుడు సుధాకర్ గారు. ఆయన ఎలా చెప్తారో ఇదే డైలాగ్ ఇస్తే, అప్పప్ప ఏ పిష అన్నాకువల చెడ్డ పిటు విజయబాబు చిరేబాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొడుతున్నారు అయ్యో. ఈ విధంగా సుధాకర్ గారు. ఇంకో పక్కన చూస్తే బాబు మోహన్ గారు. అమ్మా అమ్మో బచ్చికే రారని ఎంకమ్మా. అయ్యో అరుంధతి, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావు. పెట్టు తల్లి, ఒక లైట్ పెట్టు తల్లి, నా ఫేస్ నేను చూసుకొని భయపడిపోతున్నానమ్మా. ఈ విధంగా బాబు మోహన్ గారు. ఇంకో పక్కన చూసేసరికి అక్కడ మన వేణుమాధవ్, జూనియర్ వేణుమాధవ్ గారు. ఆయన ఎలా మాట్లాడతారు? అన్నా వసే అరుంధతి, ఏమే గుడ్ల పలుచుకొని చూస్తున్నావు? గుడ్లలో పడుస్తా బిడ్డ, సకల ముఖం పెట్టుకొని కొడతా. ఏమనుకుంటున్నావు? నల్ల పాలు నాకి చంపేస్తా ఏం బ్రో. ఈ విధంగా జూనియర్ వేణుమాధవ్. ఇంకో పక్కన చూస్తే అక్కడ ఆఖరిగా వస్తున్నారు ఎంఎస్ నారాయణ గారు. తాగుబోతు క్యారెక్టర్ చేస్తుంటారు, మీ అందరికీ తెలుసు. ఎంఎస్ నారాయణ గారు. ఆ ఎంఎస్ నారాయణ గారు ఇదే డైలాగ్ చెప్తే ఎలా చెప్తారు? వసే అరుంధతి, పడపక్కన కావచ్చు ఎడపక్కన కావచ్చు, 10 సంవత్సరాలు అయినా పర్వాలేదు, 20 సంవత్సరాలు అయినా పర్వాలేదు, ఏకంగా 80 సంవత్సరాలు పెట్టులో పెట్టావు. పెడితే పెట్టు, క్వార్టర్ పెట్టు, తాగి పడుకుంటా. సో ఈ విధంగా ఎంఎస్ నారాయణ గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మా మిత్రుడు కో ఆర్టిస్ట్, సో నాతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో షరీఫ్, సో ఆయన కామెడీ స్టార్ గా ఒక టీవీ షోలో కూడా ఆయన ఫస్ట్ ప్రైజ్ అందుకున్నారు. బ్రహ్మానందం గారి చేతుల మీదుగా అద్భుతమైనటువంటి చెక్ అండ్ ఫస్ట్ ప్లేస్ అందుకున్నారు. సో తను నేను కలిసి ఒక 2 స్కిట్స్ చేద్దాం అనుకుంటున్నాం. గట్టిగా చప్పలు కొట్టి ఆశీర్వదించండి. గుడ్ ఈవినింగ్ ఆల్, థ్యాంక్ యూ. ఎవడు చాలా టాలెంటెడ్ గా ఉన్నాడు అన్నా. ఇల్లేంటన్నా ఈ రేంజ్ లో కట్టావు? ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ఇల్లు ఎక్కడా చూడలా. అవునా? నిజంగా బాగా కట్టానా? అసలు మామూలు కదా, ఇంటీరియర్ అదిరిపోయింది. అబ్బా
నెక్స్ట్ లెవెల్ మాటలు పొగటానికి నా దగ్గర మాటలేవు లేవు. థ్యాంక్ యూ. వాళ్ళందరి దయ వల్ల ఏదో కట్టుకున్నాను ఇల్లు. ఏంట్రా మెలక తిరిగిపోతున్నావు? అంటే వరంగల్ బస్సుకి డైరెక్ట్ గా వచ్చా కదమ్మా, ఎక్కడ ఆపలేదు. అసలే వింటరు బాగా చలి, వాటర్ ఎక్కువ తాగాను. టాయిలెట్ కి వెళ్ళాలి. మరి అడిగి వచ్చుగా. అంటే కొత్తిల్లు కదా, వచ్చి రాగానే టాయిలెట్ కి వెళ్తా. అరే కొత్తిల్లు అయితే పాతిల్లు అయితేంద్రా, మన బాధలు మనం అర్థం చేసుకుంటాం కదా. అదే ఏదైనా సరే పని ప్రకృతి సహజం. అవునవును. నైజం. తీసుకెళ్తాను. నాకు చెప్పిన వెళ్ళిపోతాను. ఎటు వెళ్ళాలి? నేను చెప్తే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. పెద్దలు కదా కొంచెం కన్ఫ్యూజ్ అవుతావా? ఇట్లాంటి చాలా చూసాను, చెప్పన్నా. అంతేనా? స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళు. ఓకే, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళిపోతా అంతే. అరే స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళు. స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి. అర్థమైందా? అర్థమైంది. స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వచ్చి నాకు వచ్చేస్తా. లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి. ఓకే, స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి, స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి. అది అబ్బా అబ్బా, స్ట్రైట్ కి వచ్చి రైట్ కి వచ్చి లెఫ్ట్ కి వచ్చేసారు, మామూలుగా లేదు అన్నా. నువ్వు దేవుడు మనిషి కాదన్నా. ఎందుకురా? విరాట్ కోహ్లీ ఇంట్లో కూడా ఇలాంటి వాష్రూమ్ ఉండదన్నా. అట్లా ఉండదు, కన్ఫర్మ్. ఇండియాలో ఎవరి దగ్గర లేదు, అంబానీ గారి దగ్గర లేదు. నా టాయిలెట్ అంత సీన్ లేదే. నీ గొప్పతనం నీకు అర్థం కావట్లేదు అన్నా. నేను వెళ్ళి తలుపు తీసానా, ఆటోమేటిక్ లైట్లు ఆన్ అయిపోయింది. మన అయిపోయిన తర్వాత తలుపేసానా, ఆటోమేటిక్ లైట్లు అయిపోయినాయి. అన్నా స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి వెళ్ళి రైట్ కి వెళ్ళి తిరిగి తర్వాత డోర్ తీయంగానే, బాత్రూమ్ డోర్ తీయంగానే దాని కింద లైట్ ఆన్ అయిందా? ఎస్. పోసేసావా? డోర్ వేయంగానే దాని కింద లైట్ ఆఫ్ అయింది. అయిపోయింది. అయిపోయింది. అది నా ఫ్రిడ్జ్ రా. ఫ్రిడ్జ్ చల్లగాలి వస్తుంటే ఏసీ పెట్టిస్తారు నీకు బాత్రూమ్ లో. దరిద్రుడా. అన్న బాగా హర్ట్ అయినట్టున్నాడు, ఎలాగైనా కూల్ చేద్దాం. అన్న కోట్ అదిరిపోయిందన్న, మామూలుగా లేదు. నిజంగా సూపర్. అరే ఇదే ముందురా బాయ్, 30-40 ఉన్నాయి. 30-40 ఉన్నాయా? సేమ్ కోట్లు. ప్యాంట్ మామూలుగా లేదు తెలుసా? నెక్స్ట్ లెవెల్ ఇది కూడా. 60-70 ఉన్నాయి. 60-70 ప్యాంట్లా? మరే. షూస్ 120 ఉన్నాయి. 120 షూసా? మరే. మీ నాన్న 200 మంది ఉన్నారు. అంటే కాదు, నా డ్రెస్ గురించి అడుగుతూ మధ్యలో మా నాన్నని తీసుకొచ్చారా? అంటే ఇన్ని కొనిపెట్టాడు మీ నాన్న, ఎంత మంచోడా అందాం అనుకున్నా, నువ్వే కంగారు పడ్డావు. కొట్టానంటే మన వాళ్ళకి అన్న ఇందాక నేను పెద్ద ఎన్టీఆర్ గారి డైలాగ్ చెప్పా. ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి చెప్పాను. అదే నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారు లాగా చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ యమదొంగలోంచి. యమదొంగలో అదే డైలాగ్ ప్యారడీగా ఉంటుంది ఈ డైలాగ్ జూనియర్ ఎన్టీఆర్ గారిది. యమా ఏమంటివి మానవ జాతి నీచమా, వైతన వరకు వెంటాడి వేధించి ముప్పతి పరబెట్టి పతి ప్రాణము దక్కించుకున్న సావిత్రిదే జాతి. మానవ జాతి తన తపశక్తితో సాక్షాత్ పరమశూన్య ప్రత్యక్షంగా గావించి ప్రాణహరణే మిమ్మల్ని సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టించిన పసివాడు మార్కండేయునిదే జాతి. మా నవజాతి నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడు నిత్య భావనను కూకటి వేళతో సహా పెకలించి వేసేదా. స్వర్ణమణి మేరత్త కష్టారిక్త సభా మందిరమున అకృత సేవలక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మలేమైన రౌరవమున సర్వదా సతదా శాస్త్రద పాప పంకిలమైన కుల్ల మత జాతి కుపములు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? నో డౌట్స్. థ్యాంక్ యూ. చెప్పలు కొట్టి మా కో ఆర్టిస్ట్ షరీఫ్ చాలా అద్భుతమైన టాలెంటెడ్. సో ఒకసారి సచిన్ టెండూల్కర్ గారి వాయిస్ లో ఒకసారి వాళ్ళకి విషెస్ చెప్పేసి. Hi, it's Sachin for you. It's great feeling to meet Telugu people always. I wish you all a happy 2025. Thank you. It was Sachin. Thanks a lot. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మిమిక్రీ కళ అవతల వాళ్ళని అంటే బాగా ఫెమిలియర్ ఫేస్ ఉన్న వాళ్ళనే అని కాదండి. ఎవరినైనా గొంతు కొంచెం మేము క్యాచ్ చేయదట్టుకుంటే క్యాచ్ చేస్తుంటాం. మన FNCC క్లబ్ వైస్ ప్రెసిడెంట్ SN రెడ్డి గారి వాయిస్ కూడా నేను చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మా వదినమ్మకి అంటే SN రెడ్డి గారి వైఫ్ కూడా కాల్ చేసేసి ఆయనలాగే మాట్లాడితే పాపం ఆయన SN రెడ్డి గారే అనుకొని ఆవిడ ఆయనతో నాతో మాట్లాడడం సరదాగా చాలాసార్లు జరిగిందనమాట. ఏంద్రా ఏం చేస్తున్నావురా, పోయి శివారెడ్డిని కలిసినావురా? నేను రావద్దని చెప్పినా కదరా క్లబ్కి. అరే వాడెవడరా అక్కడ అటు లొల్లి చేస్తుండేదిరా, అది వద్దని చెప్పు. వారికి లేడీస్ ఉన్నారు అంతా లొల్లి చేయకని చెప్పు. ఈ విధంగా ఉంటుంది SN రెడ్డి గారి వాయిస్. అలాగే తమ్మారెడ్డి భారద్వాజ గారి వాయిస్ ఎవరు చేయరు మామూలుగా. తమ్మారెడ్డి భారద్వాజ గారు మాట్లాడితే కొంచెం స్లోగా మాట్లాడతారు. ఇప్పుడు చాలా వాయిస్ బయటికి పెడుతున్నారు, కానీ ఇంతకుముందు అయితే మామూలుగా ఈరోజు సంతోషం సురేష్ గారు చాలా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. చాలా
అది కాదండి, ఇప్పుడు ఎఫ్ఎన్సీసీ ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తారు. కెఎస్ రామారావు గారు నాకు బాగా పరిచయం, ఆయన మంచి. ఈ విధంగా ఉంటుంది మన తమ్మారెడ్డి భరద్వాజ గారి. సరే, మామూలుగా సింగర్స్ కూడా మనం ఇమిటేట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇందాక వందే మాత్రం శ్రీనివాస్ గారు పాడారు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? అన్నా అన్న బాగుందన్న, బాగుందన్న, కొంచెం 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 సౌండ్ పెట్టన్నా, ఎంత బాగుందన్న, బాగుంది. కేఎస్ రామారావు గారు ఆయనకి కృతజ్ఞతలు అన్న 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 ఒక పాట ఈ విధంగా ఉంటుంది. ఘంటసాల గారు పాడారు అనుకోండి, భయ్యా సౌండ్ కొంచెం ఫీడ్బ్యాక్. ఇది ఒక్కటే లాస్ట్. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, మెహరీన్ గారు వచ్చి కూర్చున్నారు. నమస్తే జీ. సో టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు, కానీ మానిటర్ కొంచెం పెంచు. ఘంటసాల గారి వాయిస్ వింటే ఆయన పాడే విధానం ఎలా ఉంటుంది? నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఈ విధంగా ఉంటుంది. అదే యేసుదాస్ గారు పాడితే ఆయన ఎలా పాడతారు? హరివరాసనం విశ్వమోహనం హరిహరీశ్వరం ఆచానుబాహుకం హరిమర్దనం నిత్యనర్ధనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా మన రమణ గోకుల గారు ఆడితే వయ్యారి బామ నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముదుల గొమ్మ. ఇప్పుడు కొత్తగా వచ్చేసింది కొత్త సాంగ్ కూడా అద్భుతంగా పాడారు. అది చాలా లేటెస్ట్, చాలా సూపర్ డూపర్ హిట్ ఉందన్నమాట. సరే, ఇది పక్కన పెడితే మనకు మన ఈయన ఎవరు, మన జెస్సీ గిఫ్ట్ గారు పాడితే ఎలా పాడతారు? వస వస నా వస నా దొబ్బు 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 తెలంగాణ ఎఫ్ఎస్సిలో మల్లేశ్వరివే మధుర రసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల మంజరివే తెన వినవో తెన తెగవో తెల్ల తెల్లన మల్లె తెగవో మల్లె మెరుపవో తెలిసే చెప్పుకోనా సోయగల్ల మల్లికవా మత్తులు జల్లే బాలికవ పసి బాలికవ నిన్ను తెలిసి చెప్పనేలా మల్లేశ్వరివే. ఈ విధంగా ఉంటుంది. మా శ్రీముఖి గారు వచ్చేసారు కాబట్టి ఆఖరిగా వందే మాత్రం సారీ నా గద్దర్ గారి వాయిస్ తో చిన్న బిట్. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 పొడుస్తున్న పొద్దు మీద. అదిగో ఆ ఎఫ్ఎన్సీసీ అందరూ కూడా అద్భుతంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా గద్దర్ గారి వాయిస్ తీసుకుని కూడా మనం సరదాగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివారెడ్డి గారు, మమ్మల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేసి, మామూలు విషయం కాదు, అన్ని వాయిస్ లో అన్ని వేరియేషన్స్ బ్యాక్ టు బ్యాక్ ఇవ్వడం ఎంత స్ట్రెయిన్ ఉంటుంది, ఎంత స్ట్రగుల్ ఉంటుందో తెలుసు. సరే, జీవిత గారు వచ్చినారు, నేను రాజశేఖర్ మాట్లాడుతున్నానా? ఉండు బంగారం, శ్రీముఖి యాంకరింగ్ చాలా బాగుంటుంది. నేను జీవిత రాజశేఖర్ మాట్లాడుతున్నానమ్మా. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ. నీ మైక్ నువ్వు తీసుకోమ్మా, గట్టిగా కూర్చోను. థ్యాంక్ యూ శివారెడ్డి గారు.